నేను 2023లో ఇక్కడికి వచ్చాను. మందిరంలో బలహీనతతోని, బాధతోని, చేదబడి క్రియలతో కొట్టుమిట్లాడుతుంటే మరణ పడకలో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎన్నో మందిరాలు తిరిగినా కానీ నాకెక్కడ స్వస్థత జరగలేదు. చాలా మందిరాలు తిరిగిన. అసలు ఎంతోమంది ప్రార్థన చేశారు. నా కోసం ప్రార్థన చేయని వంటి వారు ఎవరు కూడా లేరు. చాలామంది, ఎంతోమంది, ఇప్పటికీ 230 మంది దైవజనులు నాకు పరిచయం. వాళ్ళందరూ ప్రార్థన చేసిన నేను ఎవరిని అవమానపరచట్లేదు, కానీ దేవుణ్ణి గణపరిచే విధంగా ఉండాలని నేను కోరుచున్నా. అమ్మ ద్వారాగా కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ ద్వారాగా తాకిన తర్వాత 2 సార్లు కింద పడిపోయిన తర్వాత నాలో ఉన్న ఆ ప్రభావం అంతా కూడా వెళ్ళిపోయింది. మా ఇంట్లో 3 చచ్చిపోయారండి చేతబడి క్రియల ద్వారాగా. రియల్గా 2020, 2021, 2022 దాకా మరణాలు జరిగాయి. 2023 కూడా జరుగుతుంటే నాకు అమ్మ ద్వారాగా దేవుడు గొప్ప విడుదలను నాకు దయచేసాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. స్టీఫెన్ పాల్ బ్రదర్ కూడా వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలండి. నేను 2023లో ఇక్కడికి వచ్చాను. మందిరంలో బలహీనతతోని, బాధతోని, చేదబడి క్రియలతో కొట్టుమిట్లాడుతుంటే మరణ పడకలో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎన్నో మందిరాలు తిరిగినా కానీ నాకెక్కడ స్వస్థత జరగలేదు. చాలా మందిరాలు తిరిగినండి. మేము ఆర్చం చర్చి పోయేట వాళ్ళం. అందులోనే మేము జ్ఞానస్థలం తీసుకొని అందులోనే మేము నడుచుంటున్న వాళ్ళము. మా కుటుంబం మేము అందరం కలిసి మేము దేవుణ్ణి తెలుసుకున్నది మొట్టమొదటిసారిగా నా సొంతంగా అమరారములో మేము బాప్తీసం తీసుకున్నప్పుడు నన్ను నా తండ్రి నా రక్తంలో కడగబడ్డ తర్వాత నాకు తెలియపరచడం ఏంటంటే దేవుడు నా కోసం రక్తాన్ని చిందించడనే మాట నేను తెలుసుకున్న కొన్ని విషయాల్లో. కానీ నా మీద చేదబడి క్రియలుండి నన్ను చాలా బాధ పెడుతున్నప్పటికీ ఒక దైవజనుడు నాకు ఒక వర్తమానం పంపించాడు. అయితే ఆ దైవజనుడి ద్వారాగా నేను అమ్మ దగ్గరికి రావడం తెలిసేపడ్డది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ప్రార్థన చేస్తూ, అయ్యా నీకేమి కాదు, నిన్ను దేవుడు కాపాడుకుంటాడు, అందులో ఒకటి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడని కూడా చెప్పాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. ఊహించలేని రీతిగా అనేక జనములకి నువ్వు ఓ తండ్రిగా కాబోతున్నావని దేవుడు వాగ్దానం అమ్మ ద్వారా మాట్లాడించారు. మొట్టమొదటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ ద్వారాగా నన్ను తాకి నాలో ఉన్న కొన్ని దుష్టాత్మలని బయటికి పంపించాడు. దేనికంటే అమ్మ ప్రార్థన ద్వారాగా ఎంతోమంది బాగుపడ్డారు. నేను చూసా అది. అసలు ఎంతోమంది ప్రార్థన చేశారు. నా కోసం ప్రార్థన చేయని వంటి వారు ఎవరు కూడా లేరు. చాలామంది, ఎంతోమంది, ఇప్పటికీ 230 మంది దైవజనులు నాకు పరిచయం. వాళ్ళందరూ ప్రార్థన చేసిన నేను ఎవరిని అవమానపరచట్లేదు, కానీ దేవుణ్ణి గణపరిచే విధంగా ఉండాలని నేను కోరుచున్నా. అమ్మ ద్వారాగా కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ ద్వారాగా తాకిన తర్వాత 2 సార్లు కింద పడిపోయిన తర్వాత నాలో ఉన్న ఆ ప్రభావం అంతా కూడా వెళ్ళిపోయింది. మా ఇంట్లో 3 చచ్చిపోయారండి చేతబడి క్రియల ద్వారాగా. రియల్గా 2020, 2021, 2022 దాకా మరణాలు జరిగాయి. 2023 కూడా జరుగుతుంటే నాకు అమ్మ ద్వారాగా దేవుడు గొప్ప విడుదలను నాకు దయచేసాడు. ఎందుకంటే ఈ సాక్ష్యము అందరూ కూడా తెలుసుకోవాలి, మీరు కూడా సాక్షులుగా బ్రతకాలని దేవుడు ఈరోజు నన్ను దైవజనుడిగా ఎన్నుకొని కొన్ని సంఘాలలో వాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈ రోజున ఆ సంఘాల ద్వారాగా ఎంతోమంది దైవజనులకి తెలియపరచబడుతుంది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రావడం చాలా సంతోషం. అన్న వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణ స్థితిలో ఉన్నది. ఆల్ నైట్ అమావాస్య ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాడు అన్న. పరిశుద్ధ ఆత్మ అభిషేకం అమ్మ ద్వారా అన్నను తాకినప్పుడు అన్న మీద ఉండే దురాత్మలు పరిగెత్తుకుంటూ బయటికి పడిపోయినాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ టైంలోనే చెప్పేశాడు, నాలో దురాత్మలు బయటికి వెళ్ళిపోయినాయి అమ్మ, ఇప్పుడు నాలో చాలా మార్పు నేను చూస్తున్నామని ఆన్ ది స్పాట్లోనే చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్. అవునా అన్న? ఒక నిమిషం దా. థ్యాంక్ యూ జీసస్. ఆన్ ది స్పాట్లోనే పరిశుద్ధాత్మ చేత అమ్మ నెత్తిని చేయబెట్టినప్పుడు అన్య భాషలు మాట్లాడటం జరిగింది. అమ్మ నాన్న నెత్తిని చేయబెట్టినప్పుడు. అవును. ఆ రోజు ఆ పరిస్థితి చూస్తే వచ్చిన వాళ్ళకి కొంతమందికి అర్థమవుతుందండి. ఈరోజు అన్నయ్య వాళ్ళు ఇలా ఉన్నారంటే అది మహాదేవాది దేవుడి యొక్క దయ. అవునండి, అందుకే ప్రాణాలతో ఉంచాడు దేవుడు. నిజంగా ఆయన పరిచర్యలో ఉండాలని నన్ను నిలబెట్టుకొని అమ్మ ద్వారాగా నాకు గొప్ప కార్యం జరిగించాడు. ఈ రోజున
ఎన్నో మందిరాలలో నిలబడి ఈరోజు సాక్ష్యం చెప్తున్నా, వాక్యం చెప్తున్నా. నా సాక్ష్యాన్ని వాక్యాన్ని పంచుకుంటున్నా ఈ రోజున. అమ్మ ఇక్కడికి రావాలనిపించింది నాకు. ఇక్కడికి రావాలని అనిపించి పోయిన వారం నాకు దేవుడు ప్రేరేపణ కలిగిస్తే అమ్మ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని మరోసారి నేను పరిచర్యలు ముందుకు సాగిపోవాలని ఆశతోని మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చానండి. థ్యాంక్ యూ లార్డ్. అమ్మ ప్రార్థన చేసేసింది, వదిలేసింది. మళ్ళీ నాన్న నా దగ్గరకే రా నాన్న అని ఏ రోజు అమ్మ పిలవాల? పిలిచిందన్నా, నీ పని నువ్వు చేయి నాన్న అని చెప్పింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్నయ్య దగ్గర నుంచి 1 రూపీ కాయిన్ కూడా అమ్మ ఇప్పటి వరకు కూడా ఆశించాల. ఆ దురాత్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ప్రార్థన చేసింది, నాన్న నేను ఇంటికి వస్తున్నాను, దేవుడు నన్ను పంపిస్తున్నాడు, నేను వచ్చేస్తాను నాన్న అని చెప్పేసింది. ఆ ఇంట్లో ఉన్న దురాత్మలు, వాళ్ళ షాప్లో ఉన్న దురాత్మలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, మొత్తం దేవుడు ప్రవర్తన రీతికి కుమారుతో మాట్లాడాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అన్న ఇప్పుడు గొప్ప పరిచర్య చేస్తున్నాడు, అది దేవుడి దయ. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా. 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 దేవుడికి మహిమ కలుగును గాక.